అందరికీ నమస్కారం అండి. ఆంజనేయ స్వామికి పురాణాలలో ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయము లేని ఊరంటూ కూడా ఉండదు. ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి ఆలయము తప్పకుండా ఉంటుంది. పురాణాలలో ఆంజనేయ స్వామిని చిరంజీవుడిగా చెప్తూ ఉంటారు. తాను దేవుడు అనే దానికంటే శ్రీరాముడి భక్తుడిగా చెప్పుకోవటానికే ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి యొక్క రూపాలలో పంచముఖ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే సకల కోరికలు నెరవేరుతాయి అంటారు. హనుమంతుడిని బ్రహ్మచారి అని చెప్తుంటారు. అయితే స్వయంగా ఆంజనేయ స్వామి స్త్రీ రూపంలో వెలిసిన ఆలయం ఉన్నది అన్న విషయము చాలా మందికి తెలియదు. స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు స్వయంభువుగా వెలిసి పూజలందుకుంటున్న ఈ ఆలయము ఎక్కడ ఉంది? పురాణాలలో ఆంజనేయ స్వామి స్త్రీ రూపంగా ధరించడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూడటానికి ముందు శ్రీరామ అని కామెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్లోని రతనపూర్ గ్రామంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయము కొన్ని వేల సంవత్సరాల క్రితము నిర్మించబడింది. ఈ ఆలయాన్ని గురించి భక్తులకు చాలా నమ్మకం ఉంది. చాలా శక్తివంతమైన ఆలయము అంటారు. ఈ ఆలయంలో స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న హనుమంతుని దర్శనం చేసుకున్న వారు తమ కోరికలు తీర్చుకున్న తర్వాతనే వెనుదిరుగుతారని చెప్తుంటారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి స్త్రీ రూపంలో ఉండటానికి కారణము ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాలు చరిత్ర ఆధారంగా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని హనుమంతుడి భక్తుడైన రతనపూర్ రాజు పృథ్వీదేవుడు నిర్మించాడు. సుమారు 10,000 సంవత్సరాల క్రితము ఈ ఆలయం నిర్మించబడింది. ఈ రాజు కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దాని వలన చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకరోజు హనుమంతుడు అతనికి కలలో కనిపించాడు. అప్పుడు హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. హనుమంతుడు దేవతల రూపాన్ని కలిగి ఉన్నాడు. కానీ పెద్ద ఆకారంలో తోకను కూడా కలిగి ఉన్నాడు. హనుమంతుడి ఒక చేతిలో ప్లేటు నిండా లడ్డూలు, మరొక చేతిలో రామముద్ర ఉంది. కలలో హనుమంతుడు రాజుతో, నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను. నీ బాధలు తప్పకుండా తొలగిపోతాయి. నీ బాధలు తొలగిపోయిన తర్వాత తనకు దేవాలయం నిర్మించమని చెప్పాడట. అలాగే గుడి వెనుక చెరువును తవ్వి అందులో స్నానం చేస్తే నీ రోగం నయమవుతుందని చెప్పాడట. కల నుండి బయటికి వచ్చిన రాజుకు హనుమంతుడు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. వెంటనే హనుమంతుడి ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టాడు. గుడి మొత్తం పూర్తయిన తర్వాత హనుమంతుడి విగ్రహం ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే సందేహం రాజుకు పట్టుకుంది. అయితే ఆలయ నిర్మాణం జరిగిన తరువాత హనుమంతుడు మళ్ళీ రాజుకు కలలో కనిపించి, నా విగ్రహము గుడి వెనుక ఉన్న మహామాయా చెరువులో ఉంది. ఆ చెరువు నుండి నా విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించండి అని చెప్పాడట. హనుమంతుడు చెప్పినట్లే రాజు చెరువు నుంచి విగ్రహాన్ని బయటికి తీయించగా హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. అచ్చం తనకు కలలో అలాంటి రూపమే కనిపించటంతో రాజు ఆ విగ్రహాన్ని అలాగే దేవాలయంలో ప్రతిష్ఠించాడు. తరువాత గుడి వెనుక ఉన్న చెరువులో స్నానం చేశాడు. ఇలా చేయగా రాజుకు ఉన్న కుష్ఠరోగం మాయమైపోయింది. అప్పటి నుంచి స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామికి భక్తులు దేవతా అలంకారం చేస్తారు. స్త్రీ దేవతా నగలకు వేసినట్లుగా ఆభరణాలు కూడా వేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.